వరంగల్ డంపింగ్ యార్డ్ సమస్య చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మండుతున్న చెత్త గుట్టలో నుంచి కూడా చెప్పగా దట్టంగా కమ్ముకుంటూ ఉండడంతో మడికొండ అదేవిధంగా రాంపూర్ ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా అవస్థపడాల్సి వస్తోంది. ఊరిలో ఉండలేక ఉన్న ఊరిని విడిచి వేరే చోటుకు వెళ్ళలేక వేదనకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపై బైఠాయించి రిలే నిరాహార దీక్షలతో ఉద్యమ బాట పట్టారు డంపింగ్ యార్డ్ బాధిత గ్రామ ప్రజలు. డంపింగ్ యార్డ్లోని చెత్త గుట్టలను కరిగించేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోట్లు ఖర్చు పెట్టి బయోమైనింగ్ నిర్వహిస్తున్నా సమస్య కొలిక్కి రాలేదు. పొగను భరించలేక ఇక్కడి ప్రజలు ఏడాది కింద సేవ్ మడికొండ పేరున ఉద్యమం మొదలుపెట్టారు. తరచూ ఆఫీసర్లకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. డంపింగ్ యార్డ్ను తరలించే వరకు ఊరుకునేది లేదంటూ గత కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దయచేసి మీ అందరికీ నమస్కారాలు, కాళ్ళు మొక్కుతాము. మా పిల్లలు జల్లలు అందరు ఆగమవుతాను. మడికొండల ప్రతి ఒక్క కులానికి ఇబ్బందుల పాలవుతాము. తీసేస్తేనే మాకు అందరం మంచిగా ఉంటాము. మహిళా సంఘాలలో మొత్తము రోడ్ ఎక్కించి ఈ మొగోళ్ళు కాకుండా ఆడోళ్ళం యుద్ధం చేసి తీసేదాకా మేము ఒక్క ఓటు కూడా మీకు వేయలేము. ఏ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా మేము ఒక్క ఓటు కూడా వేయము. వేయము. ఊరంతా ఒక్కటవుతాము. మహిళా సంఘాల లీడర్గా మేము అందరం ఒక్కటయ్యి మేము తీసేదాకా పోరాటం చేస్తాం. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్ల నుంచి వెలువడే తడి పొడి చెత్తను తరలించేందుకు 2007లో మడికొండ రాంపూర్ శివార్లో దాదాపు 32 ఎకరాల్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేశారు. కానీ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగ్గా లేక లక్షలాది మెట్రిక్ టన్నుల చెత్త పోగైంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మొదట డంప్ యార్డ్లోని 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసేందుకు 37 కోట్లతో బయో మైనింగ్ చేపట్టారు. చెన్నైకి చెందిన లీప్ ఎకోటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పనులు దక్కించుకుని మరో సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి గతేడాది నిర్దేశిత చెత్తను బయో మైనింగ్ చేసింది. అయినా డంపింగ్ యార్డ్లో ఇంకా 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా చెత్త పోగై ఉంటుంది. వరంగల్ ట్రై సిటీతో పాటు 42 విలీన గ్రామాల పరిధిలోని దాదాపు 2.5 లక్షల ఇళ్ల నుంచి ప్రతిరోజు 450 మెట్రిక్ టన్నుల వరకు కూడా తడి పొడి చెత్త వెలువడుతోంది. ఆ చెత్తనంతా మడికొండ డంప్ యార్డ్కే తరలిస్తూ ఉండడంతో లక్షల టన్నుల వేస్టేజ్ పోగవుతోంది. డంపింగ్ యార్డ్ వల్ల మరి ప్రజలంతా కూడా అనారోగ్యాలకు గురవుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు రావడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆర్థికంగానే కాకుండా చాలా రంగాలలో ఇది మరి ఎప్పుడైతే ఆ పొగ ప్రభావం వలన ఆ శ్వాసను పీల్చుకోలేక చాలామంది ఎక్కడికి వెళ్ళినా కూడా హార్ట్ అటాక్తో మరణించినట్టు చెప్తూ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ డంపింగ్ యార్డ్ సమస్య వల్లనే వస్తున్నాయి. అదేవిధంగా ఆ పొగ ప్రభావం వలన చాలా కళ్ళు కనపడక ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్లకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. వరంగల్ నగరానికి 4 వైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. కానీ స్థల సమస్య కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో పాటు వరంగల్తో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీల చెత్తను హుజురాబాద్ సమీపంలో ఏర్పాటు చేయబోయే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ ప్లాంట్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో వరంగల్ నగరంలో ప్రతిరోజు కొత్తగా వెలువడుతున్న చెత్తను తప్పనిసరిగా మడికొండ డంప్ యార్డ్కే తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఓవైపు బయో మైనింగ్ ద్వారా కొంతమేర చెత్త కరుగుతున్న కొత్తగా జమ అవుతున్నటువంటి వేస్టేజీతో సమస్య మొదటికొస్తోంది. మడికొండ డంపింగ్ యార్డ్ గత దశాబ్దాల నుండి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవట్లేదు. వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజు గారి ప్రాబ్లమే కాదు, 12 మంది ఎమ్మెల్యేలు కలిసి అసెంబ్లీలో ప్రివిలేజర్ మోషన్లో మీరు స్పీకర్ గారికి ఇవ్వడం వల్ల వారు దానికి చర్చకు తీసుకొస్తారు. దాదాపు 200 కోట్ల వ్యవధి ఖర్చుతో ఇక్కడ చెత్తను బయో మైనింగ్ చేయొచ్చు. అలాగే వచ్చిన చెత్తను 450 నుంచి 500 టన్నుల చెత్త జీడబ్ల్యూఎంసీ నుంచి వస్తుంది. ఆ వచ్చే చెత్తను హుజురాబాద్ దగ్గర ఏదో ప్లేస్ను చూశారు, అక్కడ వాళ్ళకి తరలించి మనకు విద్యుత్తు తయారు చేసే యంత్రాలను తయారు చేసే చెత్తను పెట్టచ్చు. ఈ విధంగా మా శాశ్వత పరిష్కారం అవుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా, ఎంతమంది అధికారులు మారినా
దాదాపు 1,00,000 మంది ప్రజలకు అన్యాయం అవుతుంటే కూడా పట్టించుకోవట్లేదు. మడికొండ డంపింగ్ యార్డ్ గత దశాబ్దాల నుండి మడికొండ డంప్ యార్డ్లో చెత్తగుట్టలో తరచూ మంటలు వ్యాపిస్తున్నాయి. రాత్రైతే చాలు డంపింగ్ యార్డ్ పొగ మడికొండ రాంపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాలను కప్పేయడం కామన్ అయిపోయింది. ఇక్కడ గాలి నీరు కలుషితం అవడమే కాకుండా చాలామంది శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారు. తరచూ ఇలాగే జరుగుతూ ఉండడంతో డంపింగ్ యార్డ్ను ఇక్కడ నుంచి వేరే చోటుకు తరలించాలనే డిమాండ్తో మడికొండ రాంపూర్ చుట్టుపక్కల ప్రజలు గత ఏడాది జనవరి 19న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి గ్రేటర్ కమిషనర్, హనుమకొండ కలెక్టర్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవిస్తూ డంప్ యార్డ్ పొగ కమ్మేసినప్పుడల్లా ఆందోళన చేపడుతున్నారు. గత 15 సంవత్సరాలకు పైగా ఈ సమస్యతో ప్రజలు ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రాత్రిపూట ఈ పొగ అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల స్థానికంగా ఉండేటువంటి చుట్టుపక్కల సుమారు 10-15 గ్రామాలంతా కూడా కాలుష్యం బారిన పడుతున్నాయి. జీవించే హక్కును ఇక్కడ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు హరిస్తున్నారు. ఆర్టికల్ 51A/G ప్రకారం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత ఏంటంటే పర్యావరణాన్ని కాపాడడం. ఈ పర్యావరణాన్ని కాపాడడంలో ఇక్కడ ఉన్న నాయకులు, అధికారులు కావచ్చు అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోతున్నారు. సేవ్ మడికొండ ఫ్రమ్ డంపింగ్ యార్డ్ నినాదంతో సోషల్ మీడియాలోనూ పోరాటం మొదలుపెట్టారు. ఇకనైనా డంపింగ్ యార్డ్ను తరలించి తమ ప్రాణాలను కాపాడాలని, లేదంటే బతకడం కష్టమని రిలే నిరాహార దీక్షలకు దిగారు.